అంటే కాశ్మీర్లో యాపిల్ ఎక్కువ పండుతాయి కాబట్టి యాపిల్ చెట్టు చూపించడం అయితే జరిగింది. వైజాగ్లో ఉన్నటువంటి జనకల్యాణ్ ఎలా ఉన్నారు అండ్ జమ్మూ కాశ్మీర్ ఎలా ఉన్నది అనేది మనం చూడాలనుకుంటే వైజాగ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్ రోడ్ పక్కన ఉన్నటువంటి నయాగరా ఫాల్స్ విశాఖ ఎక్స్పో 25 నయాగరా ఫాల్స్ అని ఇక్కడ బోర్డు మెన్షన్ చేశారు. డైలీ 2 PM టు నైట్ 8 PM వరకు ఉంటుంది ఈ నయాగరా ఫాల్స్. ఇది ఎక్కడంటే డైరెక్ట్ ఆర్కే బీచ్ రోడ్ పక్కన శ్రీహరిహర్ రోడ్ పక్కన ఉంటుంది. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డు, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక ఏ కన్వెన్షన్ దారి ఉంటుంది, అక్కడ నుంచి మనం అటు వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఇవన్నీ ఉన్నాయి, మరి లోపలికి వెళ్ళి చూడాలంటే ఎలా ఉంటుందో మనం కూడా ఎంజాయ్మెంట్ ఫీల్ అవ్వాల్సిందే. నేను ఎంజాయ్మెంట్ ఫీల్ అవుతాను. లోపల ఎలాంటి జమ్మూ కాశ్మీర్ ఉందో నిజంగానా కానీ. సో మనమైతే వెళ్దాం లోపలికి. ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది, ఎంట్రీ అయితే ఇలా ఉంది. మనం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. నయాగరా ఫాల్స్ ఏయూ కన్వెన్షన్ సెంటర్ ఎదురుగా నయాగరా ఫాల్స్ ఉన్నది. గైస్ మనమైతే లోపలికి అయితే వచ్చేసాం. లోపలికి రాగానే స్టార్టింగ్ మనం చూడబోయేది ఇక్కడ నయాగరా ఫాల్స్, వైజాగ్ ఎక్స్పో నయాగరా ఫాల్స్ అని ఉన్నది. ఒకప్పుడు ఇది అండర్ వాటర్ కింద ఉండేది, తర్వాత విశాఖ ఎక్స్పో అని ఉండేది. ఇప్పుడు నయాగరా ఫాల్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు, బోర్డు కూడా పెట్టడం అయితే జరిగింది. ఈ సైడ్ ఏమొచ్చి పార్కింగ్, అక్కడ టికెట్ తీసుకున్నాక మనం ఈ సైడ్ అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చూసారా స్టార్టింగ్లో మనకి నయాగరా ఫాల్స్ వైజాగ్ ఎక్స్పో 25 నయాగరా ఫాల్స్ అని మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద బ్యానర్తోనే నయాగరా ఫాల్స్ అని మెన్షన్ చేశారు. సో మనం ఇక్కడ లోపల జలకన్యాలు నిజంగా ఉన్నాయో లేకపోతే జలకన్యలాగా యాక్ట్ చేస్తారా అనేది మనం చూడాలి. ఒకప్పుడైతే ఫస్ట్ విశాఖ ఎక్స్పో ఉన్నప్పుడు అవి చిన్న గుడిసెలాగా ఉన్నాయి కదా, అటువంటి ఉండేవి. ఇప్పుడు అటువంటి దాన్ని ఇలా నయాగరా ఫాల్స్ లెక్క మార్చారు. మనం అక్కడ టికెట్ తీసుకున్నాక ఇటు నుండి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఎంట్రీ అయ్యేటప్పుడు టికెట్ చెకింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. టికెట్ చెకింగ్ చేసినాక మనం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసాడు. టికెట్ చెకింగ్ చేసిన తర్వాత లోపలికి అయితే ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. టికెట్ అయితే ఇచ్చేస్తాం. టికెట్ ఇచ్చినాక ముక్క కూడా చింపిసి తిరిగి ఇవ్వలేదు. సో మన లోపలికి వచ్చాం. గైస్ ఇక్కడ లేడీస్కి మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయినటువంటి సామాన్ల ఐటమ్స్, బ్యాంగిల్స్ కావచ్చు, రింగ్స్ కావచ్చు, ఆల్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. లేడీస్కి ఏకంగా ఒకేసారి మన ఇక్కడ షాపింగ్ చేసేయచ్చు. ఇదిగో మేరీ మేడ్ షో అని ఉన్నది. ఇక్కడే జలకన్య అనేది కనిపిస్తుంది. లోపలికి రాగానే ఇలా ఉన్నది. ఇటుపక్క మనం ఈ రౌండ్ నుంచి ఇలా తిరుగుతూ మనం అటు సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏం చేశారో మొత్తం చూద్దాం. ఇలా వెళ్ళినాక ఇక్కడ మేరీ మేడ్ షో అని మెన్షన్ చేశారంటే జలకన్యాలు అనేది ఇక్కడ యాక్ట్ చేస్తారు. కనిపిస్తున్నాయి ఇక్కడ ఫోన్ కెమెరా కాబట్టి కనపడకపోవచ్చు, బట్ లోపలికి వెళ్ళినాక చూడవచ్చు. ఇక్కడ వచ్చేటటువంటి టూరిస్ట్ గైడ్స్కి కొంచెం హుషారు రావాలని
సాంగ్స్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది. మనం జలకన్యాన్ని చూసేద్దాం. లోపలికి వెళ్ళాక చూస్తున్నారుగా, ఇక్కడైతే జలకన్య అలా వ్యాక్సిన్ తీసుకొని ఇక్కడ లేడీ అనుకుంటా ఇక్కడ యాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఇదొక పాట అదొక పాట ఉన్నది. నేనైతే చాలాసేపు ఇక్కడే చూస్తూ ఉండిపోయాను. వీళ్ళకి చూస్తుంటే కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. అక్కడ బాక్స్ ఉంది, ఇక్కడ బాక్స్ ఉంది. బట్ ఏంటంటే ఈ బాక్స్లో ఎవరు లేరు. అక్కడ మాత్రం ప్రజెంట్ రన్ అవుతుంది. ఇక్కడ కూడా రన్ అయ్యే అవకాశం ఉంది. జలకన్య అంటే సేమ్ జలకన్య, కానీ జలకన్య అనేది ఒక లేడీ వేషం తీసుకొని అనమాట. జలకన్య అనేది యాక్ట్ చేస్తుంది. ఒక 15 minutes 16 minutes వరకు ఒక లేడీ అనమాట యాక్ట్ చేసి తర్వాత ఇంకో నెక్స్ట్ లేడీ అనమాట వస్తారనమాట. ఏసీ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అటుపక్క చూస్తుంది. సో మనం ఇంతదాకా అయితే ఇది చూసాం. నెక్స్ట్ ఇంకే ఐటమ్స్ ఉన్నాయి, ఇంకే చేంజ్ చేశారు అనేది మొత్తం చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ అండర్ వాటర్ ఉండేది. అండర్ వాటర్ రిమూవ్ చేసి వైజాగ్ విశాఖ ఎక్స్పో అని చేంజ్ చేశారు. విశాఖ ఎక్స్పో అయిన తర్వాత ఇప్పుడు వైజాగ్ ఎక్స్పో 25 నయాగరా ఫాల్స్ అని ఇప్పుడు మెన్షన్ చేస్తారు. బాయ్స్ ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒక బాయ్స్కి ఒక బైక్ బాయ్స్కి జెంట్స్కి ఎక్కువగా ఏవి యూజ్ చేస్తుంటారో స్టైలిష్ కావాలనుకుంటారు. అలాంటి టైంలో ఎక్కువగా ఇక్కడ ఉండే చిన్న వాళ్ళనే యూజ్ చేస్తారు. ఎక్కువగా వాచెస్ కావచ్చు, బెంటెన్, చైన్స్, ఇవన్నీ ఇక్కడ ఉండే ప్రజెంట్. ఇక్కడికైతే బాయ్స్ అవతలికి వెళ్ళేటప్పుడు మాత్రం అవతలికి లేడీస్కి కావాల్సిన మాస్టర్ ఎవ్రీథింగ్ ఐటమ్స్ అవతల పక్క దొరుకుతాయి. చైన్ కావచ్చు, గుడ్స్ కావచ్చు, గుట్టు కావచ్చు, ఏవైనా కానీ దొరుకుతాయి. బట్ ఇక్కడికైతే బాయ్స్ జెంట్స్ వరకు ఉన్నాయి చూపిస్తాయి.
దగ్గరికి ఏమొచ్చి చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అనమాట, చిన్న చిన్న ఫోన్లు కావచ్చు. ఏకే కాకపోతే ఫోన్లా కనిపిస్తుంది. స్మాల్ డాగ్స్, చిల్డ్రన్స్, లేడీస్ కావాల్సిన అన్ని ఐటమ్లు ఉన్నాయండి. కత్తలు కావచ్చు, పెన్సిల్ కావచ్చు, ఏవైనా కానీ అవన్నీ బొమ్మలే. కానీ చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. పెట్స్ కావచ్చు, పిల్లలకి, పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి అందరికీ పెట్స్ ఉన్నాయి, పర్సెస్ ఉన్నాయి, డాల్స్, ఎవ్రీ ఐటమ్స్. అండ్ బ్యాంగిల్స్ కూడా ఇటు లేడీస్ ప్రతి ఐటమ్ ఇక్కడ లేనిది అనేది మరి లేదు, ప్రతిదీ దొరుకుద్ది. మీరు కాస్ట్ డబ్బులు ఎక్కువ పట్టుకొని వచ్చి మీరు ఇక్కడ ఎంజాయ్ చేయాలి. చిన్నపిల్లలు లేడీస్కి, జెంట్స్ సారీ లేడీస్ రాజు. ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా అంటే చాలా లుక్ పడుతుంది.